టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన తదుపరి సినిమాని టాలెంటెడ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ఓజీ అనే టైటిల్ని లాక్ చేశారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయ కమిట్మెంట్ల కారణంగా నిలిపివేయబడిన అనేక ప్రాజెక్టులలో ఒకటి. ఈ సినిమా పాన్ ఇండియా అరంగేటం చేస్తూ భారతదేశం అంతటా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ముంబై మరియు ఇతర ప్రదేశాల్లో కీలకమైన చిత్రీకరణను ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. సినిమా యొక్క కథాంశం పవన్ కళ్యాణ్ గారు పోషించిన మాబ్ బాస్ ఓజస్ గంభీర చుట్టూ తిరుగుతుంది. ఈ ఉత్తేజకరమైనటువంటి గ్యాంగ్స్టర్లు పవన్ కళ్యాణ్ గారును తిరిగి పెద్ద తెరపై చూడాలనే అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. 2025 ద్వితీయార్థంలో ఓజీ పెద్ద స్క్రీన్లలోకి రావచ్చని సమాచారం. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా విడుదలకు చాలా సమయం మిగిలి ఉంది. అయితే అభిమానుల అభ్యర్థనలకు ఓజీ సంగీత స్వరకర్త తమన్ గారు స్పందించారు. ట్యూన్ స్మిత్ తన ఎక్స్ ఖాతాలో అందరూ ఓజీ అప్డేట్ల గురించి అడుగుతున్నారు. త్వరలో అన్నీ ఇస్తాను, మేము పురోగతిలో ఉన్నందున ఖచ్చితంగా షార్ట్అవుట్ అవుతుంది. మా నుండి బ్లాక్ వాష్ హిట్, ఇండస్ట్రీ హిట్ ఖచ్చితంగా ఉంటుంది. సుజిత్ సినిమాని చాలా బాగా తీస్తున్నారు. డివివి మూవీస్కి ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులను సైతం కూడా ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ రికార్డులను చెరిపివేసే అవకాశం ఉంది. ఈ సినిమా హై యాక్టన్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా సెట్ చేయబడింది. పవన్ కళ్యాణ్ గారు త్వరలో తిరిగి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్, శ్యామ్ మరియు హరీష్ తుత్తమోన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య గారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి తమన్ గారు సంగీతాన్ని అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.